సార్ నమస్తే అండి. మీ పేరేం పేరు? నా పేరు గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి గారు, ఎలక్షన్స్ వస్తున్నాయి చూస్తున్నారు. ఈ 2019లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మేము జగన్ అన్న అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకో కావాలనుకుంటున్నాం. అట్లా జగన్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏం నచ్చింది? ఏమి నచ్చిందంటే ఏదో మంచిగా జరిగిద్దని ఈసారి అనుకుంటున్నాం అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే చేస్తారు. ఆయన కూడా బాగానే ఉందంటున్నారు. మరి జగన్ కావాలంటున్నారు, ఎందుకని? ఆయన కూడా చూద్దామని, ఆయన ప్రభుత్వం ఎట్లా ఉంటుందని. జగన్ మరి పరిపాలన బాగా చేస్తాడు అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. మరి తర్వాత ఎట్లా చేస్తారు అది. చంద్రబాబు నాయుడు పెట్టిన సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందినాయా? ఒక రైతుగా చెప్పండి. మాకైతే కొంతవరకు నాకు కొద్దిగా వ్యవసాయం చేస్తున్నాను కానీ ఒక ఎకరం పాల్గొంది. మాకైతే ఏమీ అందలేదు ఇప్పటికి. నా వరకు అయితే కొంతవరకు అయితే వచ్చినాయి అన్నారు కానీ మన వరకు అయితే ఏం రాలేదు. నా వరకు అందలేదు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు పరిపాలన ఓకేనా? ఈ రాష్ట్రానికి ఓకే ఉందా? ఇంకా బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. సరే సార్, మరి ఒకవైపు టీడీపీ, ఒకవైపు జనసేన, ఒకవైపు వైఎస్ఆర్సీపీ, జగన్ ఈ పోటీ ఈసారి గట్టిగా ఉంటుంటుంది. ఈ గట్టి పోటీని తట్టుకొని జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంది అనుకుంటున్నాం. అది ఇంకా జనాలను బట్టి ఉంటుంది. ఇంకా ఉంది అనుకుంటున్నాం. గట్టి పోటీగానే ఉంటుంది కానీ ఈసారి మరి జగన్ ఉంటుందా మరి చంద్రబాబు గారు ఉంటారన్నది గట్టి పోటీగానే ఉంటుంది. కానీ మీరైతే? మేమైతే ఈసారికి జగన్ గారే కావాలనుకుంటున్నాం. బాపట్ల నియోజకవర్గం ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? అప్పటికైతే టీడీపీలో అయినా పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్సీ కదా టీడీపీ, ఎలా ఉంది? ఆయన అందరికి అందుబాటులో ఉంటారా? పర్లేదు, బాగానే ఉంటారు. సరే సార్, మరి మీ బాపట్ల నియోజకవర్గానికి ఎవరిని ఎమ్మెల్యే చేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ వాళ్ళు? అది చెప్పలేము సార్, ఎందుకంటే రెండు గట్టి వాళ్ళు. ఎవరు వచ్చినా వాళ్ళిద్దరిలో మాకు ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మాత్రం ఎవరు వచ్చినా కానీ మాకు ఇబ్బంది ఏమి లేదు. సార్ నమస్తే అండి. మీ పేరు? బాబురావు, చుండూరు. సార్ చెప్పండి, ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరిని కోరుకుంటున్నారు మీరు? సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ కోరుకుంటున్నారు. ఎందుకని సార్? 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ ఏమి ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. 4.5 సంవత్సరాలు బీజేపీతో ఉండి ప్యాకేజీ కావాలని ఏంది, లాస్ట్లో మళ్ళీ హోదా కావాలని మొట్టమొదటి ఏమన్నా ప్యాకేజీ ముద్దు ఏంటి, మా కోడలు మా పిల్లాన్ని కంట అంటే ఎత్తవద్దు అంటారా, ఇవన్నీ చెప్పాడు. 4 సంవత్సరాలు చివరిలో మళ్ళీ హోదా కావాలంటున్నాడు. అదొకటి. రాజధాని 5 సంవత్సరాలైనా కూడా ఆడు ఏమీ కట్టలేకపోయాడు. ఏదో ఫ్లైఓవరే కట్టలేకపోయాడు 5 ఏళ్ళలో. విజయవాడ ఫ్లైఓవర్. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వలేదు. రుణమాఫీ అన్నాడు, సరిగా అమలు కాలేదు. గిట్టుబాటు ధరలు లేవు రైతులకి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఆయన పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవే పథకాలు మళ్ళీ గెలిపిస్తారు అంటున్నారు. ఆ పథకాలు మీకు ఏం అందలేదంటారా? ఏం సంక్షేమ పథకాలు అంటే రైతులకే కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేడీస్కి పెన్షన్ కావచ్చు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సరిగా అమలు కాలేదనుకుంటారు. అదే అడుగుతున్నారు సార్. ఇవన్నీ పథకాలు చెప్తున్నాడు కదా, అవి అందుతలేవా ప్రజలకు? మీకేమైనా అందలేదా అంటున్నారు? మాకు రైతులకు ఏం ఉపయోగం లేదండి. గిట్టుబాటు ధర లేదు, సరిగా సాగునీరు అందట్లేదు. అది మాకు కావాల్సిన ముందు అది. రైతులందరూ హ్యాపీ లేరంటారు. సరే సార్, మరి మీరు జగన్ను కోరుకుంటున్నారు. జగన్ వస్తే ఒకసారి చూద్దాం మార్పు ఏం చేస్తాడా. చేయకపోతే ఆయన వెళ్ళిపోతాడు. మొత్తం మీద ఒకసారి చూద్దాం ఏమైతే చేస్తానంటున్నాడు కదా. సార్ నమస్తే, మీ పేరేం పేరండి? నా పేరు జోగి రాజా సార్. రాజా గారు చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి. 2019లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నడుస్తుంది. ఈ 2019లో ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకని? యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజలకి మేలు చేయగలడని నమ్ముతున్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు చేశారు కాబట్టి బడుగు బలహీన వర్గాల వారికి, రైతులకి, ప్రధానంగా యువతకి, వాళ్ళందరికీ కూడా మంచి సంక్షేమ ఫలాలు అందించాడు. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఈ పథకాలన్నీ ఇంకా అభివృద్ధి చేస్తాడు, ఇంకా ముందుకు తీసుకెళ్తాడని ఆలోచన ఉంది. సరే సార్, చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల నుంచి ఈ కొత్త రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశలో తీసుకెళ్ళండి అంటున్నాడు. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మీకు ఏం చేయలేదు, ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు అంటున్నారు? ప్రధానంగా ఆయన ఇక్కడికి సింగపూరు, మలేషియా, ఇంకా ఇతర దేశాల పేర్లు చెప్పాడు కానీ ఎక్కడ కూడా ఆ విధానంగా ఎక్కడ కూడా బిల్డింగ్స్ కట్టిన దాఖలు లేవు. రాజధాని ప్రాంతంలో ప్రజల నుంచి కమ్మని రైతులు పంటలు పండించే భూములు లాక్కున్నాడు కానీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. అది ఇక్కడ లోకల్గా బాపట్ల ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ
అందుబాటులో ఉంటుండే అందరికీ? ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశాడు. దానికి ఎగ్జాంపుల్స్ కావాలంటే మీకు ఈ ఫ్లైఓవర్ కింద ఒక పార్క్ ఉంది చూడండి. ఎక్కడ కూడా జనసంచారం లేని చోట, జనాలకు ఉపయోగపడే చోట ఎక్కడ కూడా ఆయన ఆ అభివృద్ధి నిధులను ఉపయోగించాల. కావాలంటే మీకు కొన్ని వీడియో క్లిప్స్ కూడా చూసుకోవచ్చు, మీకు కనిపిస్తూ ఉంటాయి. టోటల్గా సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ నాకు ఏంటంటే, ఈ బాపట్లకు ఈసారి 2019లో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఈ బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఫైనల్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలి సార్. ఎందుకంటే 40 ఇయర్స్ నుంచి చంద్రబాబు నాకు సీనియారిటీ అదని చదువుతున్నాడు. ఎక్కడ కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళిన దాఖలు ఎక్కడ లేవు. పక్కన ఉన్న ఏ కాడకి కేసీఆర్, నరేంద్ర మోడీ అని చదువుతున్నారు. కానీ గతంలో వాళ్ళందరితో కూడా అతనే పొత్తు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోవాలా. వీళ్ళందరితో కూడా ఎప్పుడు పొత్తు పెట్టుకుంది చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒంటరివాడిని చేసి ఈరోజు ఆయన కేసీఆర్ తొత్తు, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ తొత్తు అని చెబుతున్నారు. వీళ్ళందరికీ తొత్తు చంద్రబాబు నాయుడే. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ లోకల్ ఎవరిని ఎమ్మెల్యే కావాలి? కోన రఘుపతి గారు ఎమ్మెల్యే గెలిస్తే ఏంటంటే మా బాపట్ల నియోజకవర్గం జిల్లా అయ్యిద్ది. ఎందుకంటే జిల్లా అవడం వల్ల గుంటూరు జిల్లా చాలా పెద్ద జిల్లా, 17 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. మరి ముఖ్యంగా పరిపాలన అనేది విభజించబడాలి. అంబేద్కర్ గారు కూడా కోరుకుంది అదే. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు అవ్వాలి, జనాభా ప్రతిపాదికన జిల్లాలు కేటాయిస్తే ఏంటంటే పరిపాలన సౌలభ్యం అవుతుంది అన్నారు. దాన్ని మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, బాపట్ల ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు బాపట్ల జిల్లా చేయాలని. జిల్లా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం మెరుగుపడుతుంది, పిల్లలకి లోకల్గానే ఉద్యోగాలు దొరుకుతాయి, ఆటో తోలుకునే వాళ్ళకి కూడా ఎప్పుడు నిత్యం ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ జీవన భృతి మెరుగుపడుతుందని ఆలోచిస్తున్నాం. సార్ మీ పేరు ఏం పేరు సార్? రంజిత్ కుమార్ చెప్పండి, మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జగన్ సీఎం అయితే బాగుంటుంది. జగన్ సీఎం అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ మీకెందుకు సీఎం కావాలనిపిస్తుంది? జగన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తాడని ఒక ఆశ. సరే, మరి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మీకు ఏం కనబడతలేదా? అసలు ఏం లేదు, ఆయన చేసింది అసలు ఏం లేదు. ఏమి 5 సంవత్సరాలు ఏం చేయలేదా? ఏం లేదు, ఏ డెవలప్మెంట్ చేయలేదా? ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు. వస్తే చేస్తాడు అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చేస్తాడు. ఎలా చేస్తాడు? వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తాడని, వాళ్ళ నాన్నగారి కన్నా ఇంకెక్కువ చేస్తాడని ఆశ ఉంది. సరే సార్, మీ పేరేం పేరండి? నా పేరు నతానియల్ సార్. చెప్పండి, ఈసారి ఒక బాపట్ల నియోజకవర్గ సంబంధించిన వ్యక్తివి, ఒక ఓటర్వి, ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు సీఎంగా? మేము సీఎంగా జగన్ గారిని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు, ఒక్క ఇంప్లిమెంటేషన్ చేయాల. అన్ని సీసీ రోడ్లు వేసానని, అభివృద్ధి చేశానని, డెవలప్మెంట్ చేశానని అన్ని సింగపూర్ వాళ్ళకి అప్పగిచ్చేసి ల్యాండ్లన్నీ అభివృద్ధి లేకుండా ఎన్నో ఎకనామికల్ డెవలప్మెంట్ మొత్తం నిరాశపరిచాడు సార్. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. నేను ప్రజలందరినీ అడుగుతున్నాను, ఒక ఓటర్గా మీ దగ్గరికి వచ్చాను. చంద్రబాబు నాయుడు చేయని పని జగన్ చేస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటున్నామంటే వాళ్ళ నాన్నగారిని బట్టి, వాళ్ళ నాన్నగారు ఒక అడుగు ముందుకేసాడు, నేను 2 అడుగులు వేస్తానని శపథం చేస్తున్నాడు కాబట్టి ఆ విషయం మీద మేము కూడా అతను నమ్ముతున్నాం సార్. సరే, చంద్రబాబు నాయుడు ఇంత సీనియర్ వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఆయన ఎన్నో రకాల సంక్షేమ పథకాలు పెట్టిండు. జగన్ ఏమో నవరత్నాలు అంటూ పథకాలు వచ్చాయి. ఈ నవరత్నాల పథకాలని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నారా? సార్ ఒక్క విషయం సార్, 2000 పింఛను వృద్ధాప్య వాళ్ళకి ఇస్తా అన్నాడు. అది ముందే చేయొచ్చు కదా సార్. ఎలక్షన్ మూమెంట్లో 2 నెలల ముందు పెట్టి మేము 3000 ఇస్తాను, జగన్ చెప్పిన మాటలు 3000 ఇస్తాను, నేను 3000 ఇస్తానని ఇవన్నీ ఎలా నమ్ముతాం సార్ ప్రజలు? అదేదో 1 year 2 years ముందే పెట్టి క్యాబినెట్. అలాగే నిరుద్యోగ భృతి ఎలా ఇచ్చాడు సార్? నిరుద్యోగ భృతి రేపు ఒక 3 months ముందు ఇచ్చాడు సార్ అందరికీ చూసి. అది కూడా ఒక ఏజ్ లిమిట్ పెట్టుకొని ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు సార్? మన బాపట్ల నియోజకవర్గం తీసుకోండి సార్, ఎంతమంది నిరుద్యోగులు ఆశపడి ఇలా విభజించి చేసుకుంటున్నారో దీన్ని ఖండిస్తున్నాం సార్. రైట్, ఈసారి బాపట్ల నియోజకవర్గంలో ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యం ఎమ్మెల్యేగా? మెయిన్ కోన రఘుపతి గారిని కోరుకుంటున్నాం సార్. అతను జిల్లా చేస్తాడని ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాడు. ఆయన గారు ఒకసారి స్పీచ్ ఇచ్చాడు, మేము అవన్నీ విన్నాం సార్. ఏమన్నాడంటే మెయిన్గా నాకు పార్టీ ఇవన్నీ కాదు, నాకు ప్రజలు ముఖ్యం, ప్రజలు బాగుపడాలి, ప్రజలు అభివృద్ధి చెందాలి, అందుకని నేను బాపట్ల జిల్లా చేస్తాను అనే నమ్మకం శపథం చేశాడు కాబట్టి మేము అతను కోరుకుంటున్నాం సార్. ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్సీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అతని అభివృద్ధి ఏం చేయలేదా ఈ 5 సంవత్సరాల్లో? అభివృద్ధి చేశారు సార్, కానీ వాటి గురించి మనకు అంత డీప్గా తెలీదు. సీసీ రోడ్లు కానీ అవి వేశారు, అవి కొంత లేటుగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్లు దుర్వినియోగం చేసి అవి వేసాడు అని చెప్పి వస్తుంది. అది మాకు అంత క్లియర్గా తెలియదు సార్. మొత్తం మీద ఫైనల్గా చెప్పండి, ఈసారి మీరు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరైతే మన బాపట్లను జిల్లా చేస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తాం సార్.
మా నిరుద్యోగులందరూ బాగుపడతారని, ఎకనామిక్లో స్టేట్ డెవలప్ అయ్యిద్దని చెప్పి వాళ్ళకి ఇస్తాం సార్. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.